హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాటా మ్యూచువల్ ఫండ్ కంపెనీ లభించేటువంటి టాటా డిజిటల్ ఇండియా ఫండ్ రెగ్యులర్ గ్రోత్ ప్లాన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. దాని యొక్క ఫుల్ డీటెయిల్స్, ఎగ్జాంపుల్స్తో దాని యొక్క రిటర్న్స్ కూడా డిస్కస్ చేద్దాం. టాటా డిజిటల్ ఇండియా ఫండ్ అనేది ఐటీ రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి మ్యూచువల్ ఫండ్. ఇది దీర్ఘకాలంలో పెట్టుబడిదారులకి మంచి అనుకూలమైన ఆప్షన్గా చెప్పవచ్చు. అయితే ఇది చాలా అధిక రిస్క్ ఉన్న కేటగిరీలో సంబంధించినటువంటి మ్యూచువల్ ఫండ్. ఇది ఓన్లీ ఐటీ రంగంలోనే ఐటీ సెక్టర్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఐటీ సెక్టర్స్లో ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళందరూ ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే చాలా మంచిది. ఫండ్ యొక్క ప్రధాన వివరాలు వచ్చేసి దీని ప్రజెంట్ న్యావ్ పర్చేజ్ వాల్యూ వచ్చేసి ₹53.58 ఉంది సెప్టెంబర్ 5వ తారీఖు నాటికి. అంటే ఒక ₹100 దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఇంచుమించుగా 1.9 న్యావ్ యూనిట్స్ వస్తాయి, అంతే కదా. ఒక న్యావ్ యూనిట్ కొనాలంటే మనం ₹53.58 ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ న్యావ్ యూనిట్స్ పెరిగిన కొద్దీ మన ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అనేది పెరుగుతూ వస్తుంది. ఫండ్ ఏజ్ అంటే ఈ ఫండ్ స్టార్ట్ అయ్యి 9 సంవత్సరాలు 9 నెలలు అవడం, అంటే 2015వ సంవత్సరంలో ఈ టాటా డిజిటల్ ఇండియా ఫండ్ అయితే లాంచ్ చేశారు. రిటర్న్ సిన్స్ ఆప్షన్స్ అంటే ఈ ఫండ్ స్టార్ట్ చేసినట్టు ఇప్పటి వరకు సగటున సంవత్సరానికి 18.89% రిటర్న్స్ అయితే జనరేట్ చేయడం జరుగుతుంది. అంటే 2015 నుంచి ఇప్పటి వరకు 18.89% రిటర్న్స్ అయితే జనరేట్ చేస్తూ వస్తుంది ఈ ఫండ్ సైజ్ వచ్చేసి ₹11,501 కోట్ల అయితే ఉండడం జరిగింది. దీని యొక్క ఎక్స్పెన్స్ రేట్స్ వచ్చేసి 0.43%. లాకింగ్ పీరియడ్ అనేది లేదు, అంటే ఎప్పుడైనా మీరు దీని అయితే విత్డ్రాల్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఒక 5 నెలల్లో దీని యొక్క పెరిగింది న్యావ్ వాల్యూ, అప్పుడు మనం విత్డ్రా చేసుకోవే అవకాశం కూడా ఉంది. ఎటువంటి లాకింగ్ పీరియడ్ లేదు. బెంచ్ మార్క్ వచ్చేసి నిఫ్టీ ఐటీ ట్రైలో అయితే ఉంది. లాస్ట్ ఇయర్ యొక్క రిటర్న్స్ చూద్దాం. లాస్ట్ 1 ఇయర్ వచ్చేసి -9.7%. అంటే ₹1,00,000 దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాస్ట్ 1 ఇయర్లో ఇప్పుడు దాని వాల్యూ వచ్చేసి 90,000 మాత్రమే. ఎందుకంటే 9.7% సుమారు ₹10,000 మీకు లాస్ వచ్చే అవకాశం అయితే ఉంది. అందుకే అధిక రిస్క్ అని చెప్పాను. ఇటువంటి సమయంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇందులో ఎస్ఐపి చేయొచ్చు, లంసమ్ చేయొచ్చు. ఎస్ఐపి చేసే వాళ్ళు ఆల్రెడీ రిస్క్ యావరేజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ప్రతి నెల రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. లంసమ్ చేసే వాళ్ళకి లాస్ట్ 1 ఇయర్ ₹1,00,000 లంసంగా చేస్తే ఇప్పుడు దాని వాల్యూ వచ్చేసి 90,000 అవుతుంది, ₹10,000 లాస్ అవుతుంది. అదే లంసంగా చేసేవాళ్ళు ఎప్పుడైతే దీని యొక్క న్యావ్ వాల్యూ తగ్గిందో అటువంటి సందర్భంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్ ఆప్షన్ అని చెప్పవచ్చు. లాస్ట్ 3 ఇయర్స్లో 15.6% రిటర్న్ జనరేట్ చేసింది. లాస్ట్ 5 ఇయర్స్లో 23.33%. ఈ ఫండ్ లాంచ్ చేసింది ఇప్పటివరకు అయితే 18.18% రిటర్న్స్ అయితే జనరేట్ చేయడం జరిగింది. లాంగ్ టర్మ్లోకి వచ్చేసి రిటర్న్స్ అయితే మంచిగానే జనరేట్ చేస్తుంది. ఈ ఫండ్ 2023-25 మధ్యకాలంలో తగ్గిన రాబడులు, అంటే -9.7% లాస్ చూపెడుతున్నప్పటికీ దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ జనరేట్ చేయడం జరుగుతుంది. ఐటీ రంగంపై ఆధారపడి ఉండి మార్కెట్లో పెరుగుదల అవకాశం ఉండే సెక్టార్స్లో అని భావించవచ్చు. దీని యొక్క సెక్టర్ హోల్డింగ్స్ చూద్దాం. టెక్నాలజీలో వచ్చేసి 72.6% మీరు ఇన్వెస్ట్మెంట్ చేసామంటే ₹100 చేస్తే అందులో ₹72 టెక్నాలజీపై ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సర్వీసెస్ సెక్టర్కి వచ్చేసి 18.72%. టాప్ స్టాక్స్ చూద్దాం. టెక్నాలజీలో ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రో, ఎస్సీఎల్ టెక్ ఇటువంటి టాప్ ఐటీ రంగానికి సంబంధించిన కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. పెట్టుబడి రిస్క్ గురించి చూద్దాం. రిస్క్ చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఎందుకంటే ఒకే రంగంలో ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఒకటే సెక్టార్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా చాలా మంచిది కాదు. కానీ ఐటీ సెక్టర్లో మీరు మ్యూచువల్ ఫండ్ కొంత ఇన్వెస్ట్ చేస్తే మిగతా మ్యూచువల్ ఫండ్స్లో మీరు కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, డైవర్సిఫికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎస్ఐపి ప్రారంభించి నెలకి 150 నుంచి అది పాలసీ స్టార్ట్ చేయొచ్చు. లంసంగా ఒకేసారి పెట్టుబడి చేయాలనుకుంటే ₹5,000 ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మినిమం అమౌంట్ వచ్చేసి ఎస్ఐపి వచ్చి నెలకి 150. లంసంగా చేసే వాళ్ళకి ఒకేసారి చేస్తాం కావున ₹5,000. ఎటువంటి లాకింగ్ పీరియడ్ లేదు. మీరు ఎప్పుడైనా ఫండ్ వాల్యూ పెరగగానే మీరు అమౌంట్ని విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది. ట్యాక్స్ వచ్చేసి 1 సంవత్సరం లోపు రిడీమ్ చేస్తుంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి 1 ఇయర్ లోపు కానీ మీరు దాని అమౌంట్ తీసేస్తే 20% ట్యాక్స్ కట్టాల్సి ఉన్నది. మీకు వచ్చినటువంటి ప్రాఫిట్ పైన, మొత్తం టోటల్ పైన కాదు, మీకు వచ్చిన ప్రాఫిట్ పైన. ఒకవేళ ₹100 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఒక ఎంత వస్తే ₹20 వచ్చింది, అప్పుడు 20% అంటే ₹4 మీరు ట్యాక్స్ కట్టాల్సి ఉంది సంవత్సరం లోపు. అయితే సంవత్సరం దాటిన తర్వాత అయితే 1,25,000 వచ్చిన ప్రాఫిట్కి ఎటువంటి ట్యాక్స్ కూడా పే చేస్తున్నాడు. దానికి మించి వచ్చిన లాభానిపైన 12.5% ట్యాక్స్ అనేది పే చేయాల్సి అయితే ఉండే. ఒకసారి గమనించండి. ఒకసారి సమీక్ష వచ్చేసి ఈ ఫండ్ ఐటీ సెక్టర్ ఫండ్గా చెప్పవచ్చు. మార్కెట్ పెరుగుదలకు ఎక్కువ ప్రమాదం ఉండే పెట్టుబడి, కానీ ఐటీ రంగంలో దీర్ఘకాలంలో మంచి రాబడులు వచ్చే అవకాశం అయితే ఉంది. హై రిస్క్ ఎవరైతే తీసుకోనుకుంటో వారికి మాత్రం ఇది సూటబుల్ అని చెప్పొచ్చు.
ఎస్ఐపి ఒకసారి లంసమ్ ఒకసారి చూద్దాం. ఎస్ఐపి యొక్క ప్రత్యేకతలు ఏంటంటే చాలా వాలటైల్ ఉండే రంగం కదా ఐటీ రంగం. దాని ద్వారా ఎస్ఐపి ద్వారా నెల నెల పెట్టుబడితో మార్కెట్ మూవ్మెంట్స్ని యావరేజ్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎస్ఐపి చేసాం, ఎవ్రీ మంత్ చేసుకోవచ్చు. ఇప్పుడు 9.7% లాస్. ఇప్పుడు కూడా ఎస్ఐపి చేస్తాం. ప్రతి నెల ఎస్ఐపి చేయడం వల్ల లాస్ నీకు యావరేజ్ చేయడం వల్ల మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. నెల నెల డిసిప్లిన్ చిన్న మొత్తాలతో ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్ఐపి ద్వారా రిస్క్ని మనం లాస్ చేయడం వల్ల మంచి అవకాశం ఉంది. మార్కెట్లో హైస్ లోస్ ఎక్కువ ఉండడం వల్ల బ్యాలెన్స్ చేసుకునే దీర్ఘకాల లక్ష్యాల కోసం మంచి అక్యుములేషన్ అయితే రెడీ అవుతుంది. లంసమ్ అనేది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, లాస్ట్ ఇయర్ చేస్తే ఇప్పుడు మనం లాస్లో ఉంటాం. అదే ఇప్పుడు చేస్తే నెక్స్ట్ మంచి బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ కరెక్షన్ లేదా ఐటీ రంగంలో ప్రైస్ అట్రాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రం ఒకేసారి పెద్ద మొత్తం పెట్టుబడి చేయడం మంచిదే. చాలామంది తెలుస్తుంది కింద దిగి ఒకేసారి పెరుగుదల, అలాంటప్పుడు ఒకేసారి కింద దిగిన టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. అధిక రిస్క్ లేక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ లంసమ్గా పెట్టడం అనేది మంచిదని చెప్తున్నాం. ఒకేసారి పెట్టుబడిపై రిటర్న్స్ ఎక్కువ రావచ్చు, కానీ అది చాలా మార్కెట్ మూవ్మెంట్పై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఎక్కువ అవగాహన ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు మాత్రమే లంసమ్గా చేయడం మంచిది. అవగాహన లేని వాళ్ళందరూ ఎస్ఐపి చేసుకోవడం అయితే చాలా మంచిది. ఈ ఫండ్ ఎవరికి సరిపోతుంది? చాలా సాధారణ పెట్టుబడిదారులకు ఎస్ఐపి సరైనదిగా చెప్తాం. ఎందుకంటే ఐటీ రంగం ఎక్కువ ఫ్లక్చుయేషన్ జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎస్ఐపి చేయడం వల్ల రిస్క్ అనేది యావరేజ్ చేసి డిసిప్లైన్ ఎస్ఐపి చేయడం ఉండడం వల్ల మంచి అవకాశం ఉంటుంది. ఒక మంచి కార్పొరేట్ అమౌంట్ క్రియేట్ అవ్వడానికి. మంచి మార్కెట్ అవగాహన లేదా దీర్ఘకాల లక్ష్యాలు లంసమ్గా ఉపయోగపడవచ్చు, కానీ టైమింగ్లో పొరపాటు వస్తే రిటర్న్స్ తగ్గే ప్రమాదం కూడా ఉంటుంది. ఫైనల్గా టాటా డిజిటల్ ఇండియా ఫండ్ వాల్టైల్ ఐటీ రంగానికి సంబంధించింది. ఎస్ఐపి ద్వారా రిస్క్ యావరేజ్ చేసి పెట్టుబడి ఎక్కువగా తగినది. లంసమ్ పెట్టుబడులు ఒకేసారి చేయాలనుకుంటే మార్కెట్ టైమింగ్ మీద పూర్తి విశ్వాసం, రిస్క్ తీసుకోగలిగిన వారే ఇది లంసమ్గా చేయడం అనేది మంచిది. ఎగ్జాంపుల్స్ వస్తుంది చూద్దాం. ఎస్ఐపి ప్రతి నెల పెట్టుబడి పెడితే ఏ విధంగా వస్తుంది? ఒక సంవత్సరం ఎస్ఐపి రిటర్న్ చూస్తే మీరు నెలకు 10,000 రూపాయలు పెట్టుబడి పెడితే సంవత్సరానికి 12,000 అవుతుంది. ఫైనల్ వాల్యూ ఎంత అవుతుంది? లాస్ట్ ఇయర్ 11.12% లాస్లో ఉన్నాం కదా, మైనస్లో ఉన్నాం కదా. దానివల్ల ప్రస్తుతం దాని వాల్యూ వచ్చేసి 10,600 రావడం జరుగుతుంది. ఇది ఒక సంవత్సర కాలంలో నష్టాన్ని సూచించడం జరిగింది. లాస్ట్ ఇయర్ రిటర్న్స్ 3 ఏళ్ళు ఎస్ఐపి రిటర్న్ చేస్తే ఒకవేళ నెలకి 3 సంవత్సరాలకి ఎంత వస్తుంది? 36,000 పెట్టుబడి అవుతుంది. ఫండ్ వాల్యూ ప్రజెంట్ వాల్యూ ఎంత అవుతుంది? 55,600 అవుతుంది. లాస్ట్ 3 ఇయర్స్గా చూసుకుంటే. లాస్ట్ 5 ఇయర్స్ చూసుకుంటే మనం లాస్ట్ 5వ సంవత్సరం 2020 సంవత్సరం మనం పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని వాల్యూ ఎంత ఉంది? ప్రతి నెల 20,000 పెడితే 60,000 పెట్టుబడి అవుతుంది. 186.51% రిటర్న్ జనరేట్ చేయాలంటే 171,900 రూపాయలు సుమారుగా అవడం అయితే జరుగుతుంది. ఎస్ఐపి అంటే కొంత పెట్టుబడి మార్కెట్కి హై అండ్ లో తీసుకున్నప్పుడు బ్యాలెన్స్ చేస్తూ దీర్ఘకాలంలో మంచి వెల్త్ అక్యుములేషన్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు లంసమ్ చూద్దాం. ఒకేసారి పెట్టుబడికి లంసమ్ అంటే కనీస పెట్టుబడి 5,000 రూపాయలు కదా. ఒకసారి 1,00,000 రూపాయలు లంసమ్ పెట్టుబడి పెడితే మీరు లాస్ట్ ఇయర్ కానీ పెట్టినట్లయితే అది మీకు ఎంత అవుతుంది? 11% లాస్ కాబట్టి 90,000గా వస్తుంది. లాస్ట్ ఇయర్ పర్సెంట్ ఎగ్జాంపుల్గా 5 సంవత్సరాల ముందు పెట్టుంటే 23.43 రిటర్న్స్ జనరేట్ చేయడం వల్ల లక్ష అనేది ఇప్పుడు ప్రజెంట్ దాని వాల్యూ వచ్చేసి 2,90,000గా అవుతుంది. అంటే 1,00,000 పెట్టుబడి చేస్తే అది 3,00,000 అవడం జరిగింది యావరేజ్గా. లంసంలో రిస్క్ అనేది చాలా హైగా ఉంటుంది. మరి కరెక్షన్ సమయంలో పెట్టుబడి పెడితే రిటర్న్స్ ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు కూడా మనకి లాస్ట్ 1 ఇయర్ రిటర్న్స్ వచ్చేసి ఒక 10% లాస్లో ఉంది ఈ ఫండ్ వాల్యూ. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే లంసంగా మంచి బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. ఎస్ఐపి అంటే ఎలాగ రిస్క్ని యావరేజ్ చేసేది కావున ప్రతి నెల పెడతాం కాబట్టి ఎస్ఐ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉందో. మార్కెట్ మీద ఎక్స్పీరియన్స్ అవసరమే లేదు ఎస్ఐపి చేయాలంటే. లంసమ్ చేయాలంటే ఖచ్చితంగా మార్కెట్ పైన ఒక ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఉండాలి. మంచి కరెక్షన్ సమయంలో పెట్టి రిటర్న్స్ ఎక్కువ, కానీ మార్కెట్ పీక్స్ వద్ద పెడితే రిటర్న్స్ అనేది తగ్గే ప్రమాదం ఉంది. డిఫరెన్స్ చూద్దాం. ఈ రెండింటికి ఎగ్జామ్ చూసాం కదా. ఎస్ఐపి ఒక ప్రజెంట్ అమౌంట్ అయితే 5 సంవత్సరాలు చూస్తే 5 ఇయర్స్కి 60,000 రూపాయలు పెట్టుబడి అయింది. ప్రతి నెల 1,000 రూపాయలు అనుకున్నాం కదా, 60,000 అవుతుంది. దాని వాల్యూ వచ్చేసి 5 ఇయర్స్ టోటల్కి 1,71,000 రూపాయలు అవడం జరుగుతుంది. లంసమ్గా 1,00,000 రూపాయలు పెడితే ఒకేసారి అప్పుడే పెడితే 2,90,000 సుమారు 3,00,000 అవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా లంసమ్గా పెట్టుబడి చేయొచ్చు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కూడా ఈ ఫండ్లో టాటా డిజిటల్ ఇండియా రెగ్యులర్ ప్లాన్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం. మరొకసారి కొత్త అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.